హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 12/1/2026. ఈరోజు సోమవారం జనవరి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్ అయితే మాత్రం దూసుకుపోయింది. ఈరోజు మన బ్యాడిగి మార్కెట్కి అయితే 75,000 బస్తాలు అయితే మాత్రం మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఏసీ బస్తాలు అయితే దగ్గర ఒక 3,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అదే వరంగల్కి అయితే ఏసీ బస్తాలు 4,000 బస్తాలు రావడం జరిగింది. కొత్తవి కూడా 4,000 బస్తాలు రావడం జరిగింది. ఖమ్మంకి అయితే తేజాలు కొత్తవి 12,000 బస్తాలు రావడం జరిగింది. ఏసీ అయితే మాత్రం 5,000 బస్తాలు రావడం జరిగింది. అదే గుంటూరు చూసుకుంటే ఏసీ 60,000 బస్తాలు వచ్చినాయి. అదే కొత్తవి చూసుకుంటే 40,000 నుంచి 45,000 బస్తాలు అయితే ఓవరాల్గా రావడం అయితే జరిగింది. దయచేసి ఏ వెరైటీ అయినా 20,000 పైన అయితే తేజ కానీ ఆర్మూర్ కానీ ప్రతి వెరైటీ ఏదన్నా కానీ అన్న 20,000 పైన ఉందంటే అది ఎప్పుడన్నా కానీ ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. దయచేసి స్టాక్ పెట్టడానికి మాత్రం దయచేసి సాహసాలు మాత్రం చేయొద్దు. పెరిగిద్దిలే ఉంచుదాంలే అనే ఆలోచన మాత్రం కొంచెం ఒక తేజ ఆర్మూర్కి అయితే మొత్తం ఒకవేళ స్టాక్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటే ఉంచుకోండి. లేదంటే కనుక ఎందుకంటే 2-3 ఏళ్ళ నుంచి తేజ స్టాక్ పెట్టిన వాళ్ళు చాలా వరకు దెబ్బతిన్నారు. తేజ ఆర్మూర్ ప్రజెంట్ చూసుకోండి 5531 కూడా పెట్టి చాలా వరకు మార్కెట్లలో చాలా వరకు దెబ్బతిని ఉన్నారు. అది కొంచెం మనసులో పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కూడా మీరు అర్థం చేసుకోవాలి. మార్కెట్ పరిస్థితి మనం అనుకున్న స్థాయికి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా జరగవచ్చు. ఫిబ్రవరిలో కనుక విపరీతంగా సరుకు మాత్రమే మార్కెట్కి వచ్చిందంటే మాత్రం మార్కెట్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఓవరాల్గా బ్యాడ్కి మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఈరోజు 75,000 బస్తాలు కొత్తవి వేస్తే మాత్రం ఈరోజు మార్కెట్లో దగ్గర మనకు డబ్బీ బ్యాడ్కి చూసుకుంటే 20,000 కానించి 63,780 రూపాయలు అయితే వేయడం అయితే జరిగింది. చూసుకోండి, మీకు 20,000 కానించి దగ్గర క్వాలిటీ వైజ్గా 20 నుంచి 30,000 కొన్ని క్వాలిటీలు, 30 నుంచి 40,000 కొన్ని క్వాలిటీలు, 40 నుంచి 50,000 కొన్ని క్వాలిటీలు, 50 నుంచి 60,000 వరకు కొన్ని క్వాలిటీలు నీళ్లు కట్టకుండా తీసుకొచ్చినాయి. 55,000 నుంచి 63,000-64,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతుందన్న. దయచేసి నీళ్లు కట్టినాయి క్రమేపీ తగ్గుతాయి. క్వాలిటీ కూడా తగ్గినప్పుడు డిమాండ్ అంటే క్వాలిటీ తగ్గిపోతున్నప్పుడు నీకు మార్కెట్లో డిమాండ్ కూడా పడిపోతుంది. అది కొంచెం గమనించండి అన్న. చాలా వరకు అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. దయచేసి వచ్చిన తర్వాత నీళ్లు తక్కువ వేసుకొని రండి అన్న. ఎనీ వెరైటీ ఏదైనా సరే నీళ్లు తక్కువ వేసుకొని రండి. మంచి రేటు పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. పాల రకాలు అయితే దయచేసి తెచ్చుకోవద్దు. బాగా ఎండిన తర్వాత నీళ్లు తక్కువ వేసుకొని రండి, మంచి రేటు పోద్ది. అదే కడ్డీ బ్యాడికి చూసుకుంటే మనకు కడ్డీ బ్యాడికి కూడా ఈరోజు 20,000 కానించి 60,159 రూపాయల వరకు అయితే ఈరోజైతే వేయడం అయితే జరిగిందన్న. ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి మంచిగా నడుస్తూ ఉంది. కడ్డీ కానీ డబ్బీ కానీ 2043 కానీ 5531 కానీ సర్పన్ 102 కానీ ఎనీ వెరైటీ ఏదైనా సరే కొంచెం మార్కెట్లో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. ఆ ట్రెండ్ మీరు ఫాలో అయ్యి కొంచెం చెక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండండి. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుందనే ఆశతోటి మాత్రం దయచేసి ఎక్కడ ఎవరు కూడా ఉండొద్దు. దయచేసి అదొకటి గమనించండి. ఇంకా కడ్డీ బ్యాడికి దగ్గర మనకు 60,119 20,000 కానించి ఆ విధంగా వేయడం జరిగింది. ఇంకా మనకు 2043 చూసుకుంటే 10,000 కానించి ఈరోజు 25, 26, 27,000 వరకు కూడా వేయడం అయితే జరిగింది. టాప్ క్వాలిటీ అంతా కూడా 20,000 కానించి 27,000 వరకు ఎక్కువ వేయడం అయితే జరుగుతుంది. త్వరలో 30,000 టచ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇంకా మనకు సర్పన్ 102 కూడా దగ్గర 10,000 కానించి 30,000 వరకు కూడా పోయిన వారం 34 కూడా వేశారు. ఈ వారం కూడా దగ్గర వేయడం అయితే జరుగుతుంది. సర్పన్ 102, 2043 అనేది డబ్బీ కడ్డీలో మిక్సింగ్ ఎక్స్పోర్ట్ అనేది పోవడం అయితే జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి బేరేజ్ తీసుకొని వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. 5531 విషయానికి వచ్చేసరికి 5531 కూడా 8,000 కానించి 16,800 దగ్గర 17,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. డీడీలు చూసుకుంటే 17,000 కానించి 20,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. కడ్డీలు అయితే మాత్రం 17,000 కానించి 22,000 వరకు మీడియం బెస్ట్ రకాలు ఆల్రెడీ మీకు చెప్పాను. 5531 కూడా తాలు అయితే 8,000 కానించి 15,000, 10,100 కడ్డీ తాలు 6,000 కానించి 7,000. 5531 కలగలుపులు అయితే మాత్రం 10,000 కానించి 12,500. మార్కెట్ అయితే ఆల్ క్వాలిటీస్కి అయితే టైట్గా నడుస్తూ ఉంది. ఏసీ బస్తాలు 33,000 బస్తాలు వస్తే డబ్బీ బ్యాడ్కి 42,500 వేసారంట. ఏసీ చూసుకోండి అన్న. క్వాలిటీ బాగుంటే తీయండి అన్న. తీసి అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే 40,000 నెల వచ్చేసరికి ఒక 600 రూపాయలు ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. అది మీరు కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉండండి. ఎందుకంటే పెరిగేది కానీ వడ్డీ తగ్గదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏసీ బాడీగా ఒకటే ఉంటుంది. ఎప్పుడు పెట్టినా ఖర్చు అనేది ఒకటే విధంగా ఉంటుంది. వడ్డీ మాత్రమే పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది. దయచేసి అమ్ముకోవడానికి ట్రై చేయండి. 2043 ఏసీ కూడా చూసుకుంటే 23,500 వరకు కూడా వేయడం అయితే జరిగింది. ఈరోజు 10,000 కానించి దగ్గర ఆ విధంగా వేయడం జరుగుతుంది. అదే కడ్డీ బ్యాడికి కూడా దగ్గర 34,000, 35,000 వరకు కూడా వేయడం జరిగింది. ఎక్కువ శాతం 15,000 కానించి 23,500 23,500 మీడియం బెస్ట్ రకాలు, 30,000, 32,000 ఆ రేంజ్లో డీలక్స్ రకాలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఏసీ బస్తాలు కూడా మంచి రేటు పోతూ ఉన్నాయి. దయచేసి అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. నాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి. వరంగల్ మార్కెట్కు 4,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు అయితే మాత్రం
13,000 కాంచి 15,100 వరకు వేశారు. 341 15,000 కాంచి 18,000 వరకు వేశారు. వండర్ హార్ట్లు 15,000 కాంచి 18,500. కొత్తవి 4,000 బస్తాలు వస్తే తేజాలు 14,000 కాంచి 15,700. 341 18,500 కాంచి 21,100. వండర్ హార్ట్లు 17,000 కాంచి 19,000 అన్న. దయచేసి 341 రైతులు ఖచ్చితంగా పోతే ఆ 21,000 18,000 కాంచి 21,000 అంటే అమ్ముకోవడానికి ట్రై చేయండి అన్న. ఎందుకంటే నెలకు 300 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఒక 3 నెలలు ఆపుకుంటే మీరు 22,000 అమ్ముకున్నట్టు. ఇంకా మార్కెట్ వస్తుందని ఆశ ఉంటే మాత్రం ఉంచుకోండి. అదే ఖమ్మం మార్కెట్కు కొత్త 12,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 15,800 జెండా పాటేసారు. 14,500 కాంచి 15,500 అయితే మాత్రం మార్కెట్ నడిచింది. తేజ తాలు 9,000 వేశారు. ఇంకా ఏసీ బస్తాలు 5,000 బస్తాలు వచ్చినాయి. 15,200 నుంచి 15,500 వరకు అయితే వేయడం అయితే జరుగుతుంది. అదే గుంటూరుకు ఏసీ బస్తాలు అయితే మాత్రం 50 నుంచి 60,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 13,000 కానించి 15,500 డీలక్స్లు వేశారు. 355 బ్యాడ్కి 14,000 కాంచి 17,500. సింజంట 5531 14,000 కాంచి 17,000. డీడీలు 14,000 కాంచి 20,000. డీలక్స్లు ఉంటే 20,500. దేశవాళీ రకాలు 341 18,000 కాంచి 18,500 అంటే 13,000 కానించి దగ్గర 18,500. భద్రాచలం రకాలు 14,000 కానించి 17,500. నెంబర్ 5లు 15,000 కాంచి 18,000. 273 కుబేరా 14,000 కానించి మనకు 16,500. 334లు సూపర్ టెల్ విషయానికి వచ్చేసరికి 14,000 కాంచి 18,500. ఆర్మూరు చూసుకుంటే మనకు 14,000 కాంచి 15,000 వరకు 14,000 కానించి 14,200 వరకు వేయడం జరిగింది. రోమి 26 13,000 కాంచి 15,100 వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది. షార్పుల విషయానికి వచ్చేసరికి 13,000 కాంచి 14,100. క్లాసిక్ 13,000 కాంచి 14,500. డీలక్స్లు 15,000. బంగారం 14,000 కాంచి 16,500. డీలక్స్లు 17,000. బుల్లెట్లు 14,000 కాంచి 16,000. డీలక్స్లు ఉంటే 16,500. తేజ తాలు 8,000 కాంచి 9,000. సీడ్ తాలు 5,000 కాంచి 7,500. డీలక్స్లు ఉంటే 8,000 కాంచి 8,500. మనకు క్వాలిటీ వైజ్గా బిజినెస్ అయితే నడుస్తూ ఉంది. అదే గుంటూరు కొత్త కాయల విషయానికి వచ్చేసరికి 40,000 నుంచి 45,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 13,000 కాంచి 15,000 15,300. డీలక్స్లు డీడీలు 17,000 కాంచి 21,000. 341 17,000 కాంచి 21,000. పాలా రకాలు 15,000 కాంచి 17,000. 2043 18,000 కాంచి 22,000. డీలక్స్లు 24,000. నెంబర్ 5లు 15,000 కాంచి 19,000. కుబేరా 14,000 కాంచి 17,000. 334లు సూపర్ టెల్ 15,000 కాంచి 19,000. బంగారం 14,000 కాంచి 18,000. బుల్లెట్లు 14,000 కాంచి 17,500. ఆర్మూరు 13,000 కాంచి 14,000. రోమి 26 13,000 కాంచి 14,500. డీలక్స్లు 14,600 14,800. క్లాసిక్ 12,000 కాంచి 14,000. షార్కులు 13,000 కాంచి 14,000. డీలక్స్లు 14,000 కాంచి 14,200. సింజంట 5531 14,000 కాంచి 17,500. డీలక్స్లు ఉంటే 18,000. ఎల్లో మిర్చి 35,000 కాంచి 44,000. మనకు తేజ తాలు 8,000 కాంచి 10,000. డీలక్స్లు ఉంటే 10,000 కాంచి 11,500. తేజ తాలు సీడ్ తాలు 7,000 కానించి మనకు దగ్గర 10,000 మనకు 12,000 వరకు కూడా డీలక్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకు 4 మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.